రైట్. సొంత నియోజకవర్గం పిఠాపురంలో నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి పిఠాపురం రానున్నారు పవన్ కళ్యాణ్. కుమారపురంలో గోకులం షెడ్లు ప్రారంభించనున్నారు. అనంతరం మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో సభకు హాజరు కాబోతున్నారు. సభ అయ్యాక గొల్లప్రోలు మండలం చేబ్రోలు నివాసానికి చేరుకోనున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సొంత నియోజకవర్గం పిఠాపురంలో నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి పిఠాపురం రాబోతున్నారు పవన్ కళ్యాణ్. గోకులం షెడ్లు కూడా ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ రాజేష్. సొంత నియోజకవర్గం ఏదైతే తాను గెలిచిన నియోజకవర్గం గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఈరోజు పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గానికి వెళ్లి గోకులం షెడ్లు కూడా ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ ఆశ. ఏవైతే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ నేడు పర్యటన నేపథ్యంలో మరికొద్దిసేపట్లో కాకినాడ జిల్లాకి అయితే పిఠాపురం పవన్ కళ్యాణ్ అయితే రానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అయితే పూర్తి ఏర్పాట్లు అయితే చెప్పుకోవచ్చు. అయితే జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్, జిల్లా కలెక్టర్ షగిల్ షణ్మోహన్ వీరిద్దరు ఆధ్వర్యంలో అయితే పూర్తి ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే మరికొద్దిసేపట్లో అంటే ఏవైతే సుమారు 9:30 సమయానికి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుంటారని చెప్పారు. అయితే ఇప్పటికి కూడా ఇంకా చేరుకునే పరిస్థితి కనబడుతుంది. మరికొద్ది గంటలు అయితే చేరుకునే పరిస్థితి కనబడుతుంది. అయితే విమానాశ్రయం నుండి బైపాస్ మార్గంలో పవన్ అయితే గెలుపొందిన నియోజకవర్గం ఏవైతే ఉందో పిఠాపురం నియోజకవర్గానికి చేరుకునే పరిస్థితి కనబడింది. అయితే సుమారు 1 గంట సమయానికి పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో ఏవైతే నిర్మించిన గోకులం షెడ్లను అయితే ప్రారంభించినారు. అయితే దీనికి సంబంధించి పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో సంక్రాంతి సంబరాలకైతే పూర్తి ఏర్పాట్లు చేశారు. పిఠాపురం నుండే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12,000 మినీ గోకులాలను అయితే పవన్ అయితే ప్రారంభించున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పిఠాపురంలో ఏవైతే రాజీవ్ గాంధీ హై స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వేదిక వద్దకు చేరుకుని జిల్లా అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. అయితే అక్కడైతే ఏవైతే స్టాల్స్ ఉన్నాయో స్టాల్స్ ని కూడా పరిశీలిస్తున్నారు. అయితే పవన్ బహిరంగ సభలో అక్కడ ఉన్న స్థానిక ప్రజలను అయితే పిఠాపురం నియోజకవర్గంలో వారు చేసిన అభివృద్ధి ఏ రకంగా ఉన్న దానిపై అయితే ఉద్దేశించి ప్రసంగించినారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పవన్ అయితే ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురానికి ఇప్పటికే భారీ స్థాయిలో ఓ పక్క అభిమానులు అలాగే నాయకులు కూడా చేరుకునే పరిస్థితి కనబడింది. అయితే పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటికీ అంటే గత ఎన్నికల్లో గెలుపొందిన పిఠాపురం పవన్ కళ్యాణ్ 70,000 మెజార్టీతో గెలుపొందిన పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో వారికి అంటే స్థానిక ప్రజానికానికి తన మాటలు ఏవైతే ఇచ్చారో అంటే స్థానికంగా పిఠాపురం నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేస్తాను, అక్కడ స్థానికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి ఏర్పాట్లు చేస్తానని చెప్పి ఇప్పటికే పలు బహిరంగ సభల్లో కూడా చెప్పడం జరిగింది. అయితే పిఠాపురం నియోజకవర్గంలో తన గెలుపొందితే మరైనా మెరుగైన అభివృద్ధి చేస్తానని చెప్పి స్థానిక ప్రజలకి భరోసా ఇచ్చిన నేపథ్యంలో ఆయన గెలుపొందిన తర్వాత ఎటువంటి అభివృద్ధి చేస్తున్నారు, ఎటువంటి అభివృద్ధికి శ్రీకారం చుట్టబోతున్నారో దానిపై అయితే సభలో అయితే ప్రసంగించున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పిఠాపురం నుండి అయితే ఏవైతే గోకులాలు అయితే అంటే 1200 మినీ గోకులాలు అయితే ప్రారంభించడం పవన్ కళ్యాణ్ చెప్పవచ్చు. అయితే ఇప్పటికే జిల్లా కలెక్టర్ షగిల్ షణ్మోహన్, ఎస్పీ విక్రాంత్ పటేల్, పోలీసులు అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేస్తామని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే పిఠాపురం బస్ స్టాండ్ వద్ద సెంటర్ వద్ద ఉన్న రాజీవ్ గాంధీ మున్సిపల్ హై స్కూల్లో సంక్రాంతి సంబరాలకు సంబంధించి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మరికొద్దిసేపట్లో దాంట్లో పాల్గొన్నారు. అయితే ఏవైతే వేదికలో అంటే దానికి సంబంధించి పిఠాపురం కానీ లేకపోతే ఏపీ రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు అంటే వారు గెలుపొందిన తర్వాత ఎటువంటి దానిపై అయితే అడుగులు వేస్తున్న దానిపై అయితే పిఠాపురం లేదు పవన్ కళ్యాణ్ మరికొద్దిసేపట్లో అయితే పిఠాపురం రాన్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఆ సభలో కూడా అంటే ముఖ్యంగా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గంలో చాలా గెలుపొందిన తర్వాత ఎటువంటి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తన డిప్యూటీ సీఎం అయ్యాక అలాగే పంచాయతీ శాఖ మంత్రిగా శాఖ తీసుకున్న అనంతరం ఏవైతే ఆయన అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారో దానిపై అయితే బహిరంగ సభలు అయితే మాట్లాడారు. అయితే ఇప్పటికే పవన్ కి అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే ఏవైతే స్టేజ్ ఏర్పాటు చేశారో దానికి సంబంధించి పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు అని చెప్పుకోవచ్చు. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.